వీక్షకులకు శ్రోతలకు నమస్కారము. సంపూర్ణ కార్తీక మహాపురాణము 13వ రోజు పారాయణము 27వ అధ్యాయము. ఈనాటి 13వ రోజు పారాయణములో మనం ఆ విష్ణుమూర్తి దూర్వాసమునికి రాజు యొక్క ప్రప్రథమ కర్తవ్యాలు, అలాగే బ్రహ్మహత్యా పాతకం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. అలాగే అంబరీష మహారాజు సుదర్శన చక్రం బారి నుండి దూర్వాసమునిని ఏ విధంగా రక్షించారో కూడా ఈ అధ్యాయంలో మనము ఈ 13వ రోజు పారాయణములో తెలుసుకుందాం. విష్ణుమూర్తి ఈ విధంగా దూర్వాసమునితో అంటున్నారు: ఓ దూర్వాసముని, బ్రాహ్మణుడువైన నీ పట్ల అపచారం జరిగిందన్న వేదనతో అంబరీషుడు ఎంతో విచారమును పొంది ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని అంబరీషుడు దుఃఖిస్తూ ఉన్నాడు. రాజైనందుకు గో సంరక్షణ, బ్రాహ్మణ రక్షణ తన ప్రప్రథమ కర్తవ్యము. ఇంకా రాజు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అంటే ఒక రాజు అనేటువంటి వాడు స్వయంగా తానే ఒక బ్రాహ్మణుడిని చంపేసినా కూడా, లేదా ఆ రాజు కోసము ఒక బ్రాహ్మణుని వేరెవరైనా చంపినా కూడా, లేదా రాజే వేరే వారిని నియమించి రాజుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరైనా బ్రాహ్మణులను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం అనేది కలుగుతుంది. ఈ విధంగా ధర్మశాస్త్రాలే చెబుతున్నాయి అని స్వయంగా ఆ విష్ణు భగవానుడే దూర్వాస మహామునికి చెప్పారు. ఇంకా విష్ణు భగవానుడు దూర్వాసమునితో ఈ విధంగా అంటున్నాడు: బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేద కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. అంటే విష్ణుమూర్తి ఏం చెప్తున్నారంటే, తన వల్ల ప్రాణాపాయకరమైనటువంటి సుదర్శన వేదన నీకు కలిగినందుకు నా భక్తుడైన అంబరీషుడు ఎంతగానో బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం కలుగుతుంది అని విష్ణుమూర్తి స్వయంగా దూర్వాసమునికి చెప్పి పంపాడు. ఆ వెంటనే దూర్వాసముని అంబరీషుని వద్దకి పరుగున వెళ్ళాడు. దూర్వాసముని అంబరీషుని దగ్గరికి చేరిన మరుక్షణమే సుదర్శన చక్రం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. అంటే దూర్వాసముని అంబరీషుని దగ్గరికి వెళ్ళినటువంటి మరుక్షణమే సుదర్శన చక్రం కూడా అక్కడ ప్రత్యక్షమైందట. సుదర్శన చక్రాన్ని చూసినటువంటి దూర్వాసముని ఎంతగానో భయపడిపోయాడు. దూర్వాసముని ఆ విధంగా చూసినటువంటి అంబరీష మహారాజు ధనుర్ధారి అయి ఆ దూర్వాసమునికి అలాగే సుదర్శన చక్రానికి మధ్యన నిలబడి ఈ విధంగా సుదర్శన చక్రాన్ని ఇలా అంటున్నాడు: ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతునైన వాడిని, అందున బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించటం న్యాయం కాదు అని చెప్పాడు అంబరీష మహారాజు. ఇంతటితో 13వ రోజు పారాయణంలోని 27వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు మనం 28వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంబరీష మహారాజు సుదర్శన చక్రంతో ఇంకా ఈ విధంగా అంటున్నాడు: ఆగు ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే నీకు ప్రధానమని అనుకుంటే ముందుగా నువ్వు నన్ను చంపు. ఈ దూర్వాసముని నీవు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకు యుద్ధము ధర్మము కానీ యాచన చేయటం మాత్రం ధర్మము కాదు. విష్ణువు ఆయుధానివై నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బల పరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు.
ఇంకా నీవు మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడువైన ఈ దూర్వాసమునిని వదిలిపెట్టి ఇప్పుడే వెళ్ళిపో, లేదంటే నిన్ను నేను ఖచ్చితంగా నేలకూలుస్తాను అని అన్నాడు అంబరీషరాజు సుదర్శన చక్రముతో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంబరీషరాజు తనకు శాపమిచ్చినటువంటి ఆ దూర్వాస మునిని కూడా రక్షించడమే తన ప్రథమ కర్తవ్యంగా భావించాడు. సుదర్శన చక్రం విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం ఎటువంటిది? అత్యంత శక్తివంతమైనటువంటిది. సుదర్శన చక్రానికి ఎవ్వరూ కూడా ఎదురు నిలవలేరు. అటువంటి శక్తివంతమైన సుదర్శన చక్రానికే ఈ అంబరీష మహారాజు హెచ్చరిస్తున్నాడు. తనకు శాపమిచ్చినటువంటి దూర్వాసముని, అలాగే తనను చంపడానికి కూడా ముందుకు వచ్చినటువంటి ఆ దూర్వాస మునిని రక్షించాలనే అనుకున్నాడు అంబరీష మహారాజు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంబరీష మహారాజు ఎంతటి ధర్మాత్ముడో, ఎంతటి ధర్మపరాయణుడో, ఎటువంటి విష్ణు భక్తుడో మనం అర్థం చేసుకోవచ్చు. క్షాత్ర ధర్మపాలనకై తనకి దూర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడి ఉన్న అంబరీషుడిని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. ఇక్కడ క్షాత్ర ధర్మపాలన అంటే రాజు యొక్క ధర్మపాలన, ధర్మ పరిరక్షణ. తనను శపించిన దూర్వాసమునిని చివరికి రక్షించడానికే పూనుకున్నాడు. అటువంటి ధర్మపాలన కలిగినటువంటి అంబరీష మహారాజుని చూసి సుదర్శన చక్రం ఎంతో ఆనందించి ఇంకా అతడిని మరికొంత పరీక్షించాలని అనుకున్నదట. అంబరీష మహారాజుతో సుదర్శన చక్రం ఇలా అంటోంది: ఓ అంబరీష, నాతో యుద్ధమంటే సంబరమని అనుకుంటున్నావా? మహాబలవంతులైన దేవతలని, అజేయులైన మరింకెందరో రాక్షసులని అవలీలగా నేను నాశనం చేశాను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిపారా చూడటానికైనా సరే సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దూర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని నీవు మర్చిపోకు. కేవలము క్షత్రియ అహంకారివైన నీవు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. ఇంకా నీవు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను నిన్ను సహించాను. లేనిపోని బీరాలకు పోయి వృధాగా నీవు నీ ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి. అప్పుడు అంబరీష మహారాజు సుదర్శన చక్రంతో ఇలా అంటున్నాడు: ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైనటువంటి హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నా ధనుర్బాణాల యొక్క క్రూరత్వాన్ని రుచి చూడలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషరూపుడువై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీష మహారాజు. అప్పుడు సుదర్శన చక్రం అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా సరే జంకని అతని యొక్క ధర్మకాంక్షకు సంతోషించినటువంటి సుదర్శన చక్రం మందహాసము చేస్తూ, అంటే చిరునవ్వు నవ్వుతూ అంబరీష మహారాజుతో ఇలా అంటుంది: ఓ రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు. అంటే నీతో గొడవ పడటానికి నేను ఇక్కడికి రాలేదు. శ్రీహరి నీ సంరక్షణ కోసమే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పిందట సుదర్శన చక్రం. ఇంకా ఇలా అంటోంది: నిన్ను పరీక్షించేందుకే అలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన ఈ దూర్వాసమునిని నేను వదిలేస్తున్నాను అని చెప్పి సుదర్శన చక్రం అంబరీష మహారాజును ఆలింగనం చేసుకొని అంతటితో
సుదర్శన చక్రం తిరిగి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోయినది. ఇక అంబరీషుడు ఎంతో ఆనందముతో సుదర్శన చక్రానికి భక్తి ప్రపత్తులతో నమస్కరించి తన ధన్యవాదాలు తెలిపాడు. ఇంకా సుదర్శనముతో ఇలా అంటున్నాడు: ఓ సుదర్శనమా, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము అయినటువంటి నీ యొక్క శక్తికి నా యొక్క నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషరాజు. అంతటితో సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవనెత్తి అతనిని అభినందించి దీవించి సుదర్శన చక్రము అదృశ్యమైపోయి విష్ణుమూర్తి సన్నిధానానికి చేరింది. ఈ విధంగా కలియుగములో కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు. ఇంతటితో 27, 28 అధ్యాయములు సమాప్తము. 13వ రోజు కార్తీక మాస పారాయణము సమాప్తమైనది. మీకు ఈ 13వ రోజు కార్తీక మాస పారాయణం వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.